హలో గైస్, ఈ రోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 27 ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది. హీరోయిన్ అయితే డోర్ అనేది వేసేయాలని చెప్పి అనుకుంటది, కానీ డోర్ అంతా వేయదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళిపోతుండేసరికి హీరోనే డోర్ తీసుకొని అయితే వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి హీరో అడిగేసరికి హీరోయిన్ అయితే నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి అంటది. అవునా, అంత బిజీగా ఉన్నావా, సరేలే నేను డిస్టర్బ్ చేయను, నేను వెళ్ళిపోతున్నాను అయితే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. నిజంగా హీరో వెళ్ళిపోయాడా అని చెప్పి బయటకు వచ్చి చూస్తుంది. డోర్ క్లోజ్ చేసేసి ఉంటదన్నమాట. ఇంకా హీరోయిన్ వెనక్కి తిరిగి చూసుకోగానే అక్కడ హీరో అయితే సోఫాలో కూర్చుంటాడు. ఇంకా హీరోయిన్ చూసిన వెంటనే కింద అయితే కూర్చుని పోయి హీరోయిన్ అయితే సిగ్గుపడుతూ ఉంటదన్నమాట. చైల్డిష్ అని చెప్పి అంటది. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి హీరో అయితే చెప్తాడనమాట. నా గర్ల్ ఫ్రెండ్ కి కోపం అనేది వచ్చింది, తన్ని ప్యాంపర్ చేయడానికి నేనైతే వచ్చాను. ఏమైంది అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే ఏమీ లేదు, ఎవరికి వచ్చింది కోపం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటది. ఆ మాటకి హీరో అయితే హీరోయిన్ హ్యాండ్ అనేది పట్టుకుని దగ్గరికి అయితే లాక్కుంటాడు. హీరో అయితే చెప్తాడనమాట, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకున్నా గానీ నువ్వు నా మాట అయితే వినిపించుకోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయావు, నువ్వు నన్ను వర్షంలో కూడా వదిలేసి వెళ్ళిపోయావు, నేను వర్షంలోనే తడుచుకుంటూ వచ్చా తెలుసా అనగానే ఇక్కడ హీరోయిన్ చెప్తాదన్నమాట. నీకు తెలుసు కదా మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని, జాన్వీకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని కూడా నీకు తెలుసు, అయినా తనతో ఎలా డిన్నర్ కి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడగగానే నేను బిజినెస్ డిన్నర్ కి అయితే వెళ్ళాను, ఆల్రెడీ నేను ఒక లైన్ అనేది గీసేసాను, తనకి ఇచ్చిన షేర్స్ అన్ని నేను రిటర్న్ అయితే తీసేసుకుంటున్నాను, ఇంకా కంపెనీకి నాకు సంబంధం లేదని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట హీరోయిన్ కి. ఇది విన్న హీరోయిన్ అయితే అంటది, నేను అలా చేయమని నీకు చెప్పలేదు, కానీ ఆ టైంలో నాకు కోపం అనేది చాలా వచ్చింది, ఆ మూమెంట్ లో నేను నిన్ను చూడగానే నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది, అందుకే అనగానే హీరో కూడా అంటాడనమాట, నాకు కూడా కొంచెం అన్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటది నువ్వు యాంచంగ్ తో ఉన్నప్పుడు తెలుసా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చెప్తాది, నువ్వు వర్క్ లో బిజీగా ఉన్నా లేకపోతే ఎవరితోనైనా డిన్నర్ లో ఉన్నా మీటింగ్ లో ఉన్నా నేను నిన్ను ఎక్కడున్నావో కూడా తెలుసుకోలేను, అండ్ నిన్ను ఎలా రీచ్ అవ్వాలో కూడా నాకు తెలియదు కదా అనగానే హీరో వెంటనే హీరోయిన్ ఫోన్ అయితే తీసుకొని తన సెట్టింగ్స్ అనేవి ఏవో చేంజ్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కి అయితే ఇచ్చి, ఇప్పుడు నేను ఎక్కడున్నా సరే నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఒకవేళ నువ్వు నాకు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయకపోతే నేను ఎక్కడున్నానో నీకు తెలుస్తుంది, ఇదిగో లొకేషన్ అని చెప్పి అంటాడనమాట. ఇది చూసిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే హీరోకి అయితే కిస్ చేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే వెంటనే హీరోయిన్ ని కూడా కిస్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఒక నిమిషం ఆలోచించి హీరో అయితే మింగ్ ఇంట్లోనే ఉందేమో అని చెప్పి తోజోమింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే హీరో దగ్గరికంటూ వెళ్ళి తను ఇప్పుడు వర్క్ అయితే వెళ్ళింది, ఈ రోజంతా గమ్మును కూడా రాదంట, నాకు చెప్పిందిలే అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న హీరో అయితే వెంటనే హీరోయిన్ అయితే వెతుకొని బెడ్రూమ్ లోకి అయితే తీసుకువెళ్తాడు. ఇక్కడ మింగ్ అండ్ లు అయితే బీచ్ కి వెళ్తారన్నమాట. ఇంకా మింగ్ అయితే అలా చూస్తూ ఉంటది. ఇంకా మింగ్ ఇలా చెప్తాదన్నమాట, నా దగ్గర ఒక సీడీ అనేది ఉంది, ఇప్పుడు నేను అంతలా యూజ్ చేయట్లా, అది నా ఫేవరెట్ సింగర్ దోషిది, కావాలంటే అది నీకు ఇస్తాను, బార్లో అయితే ప్లే చేసుకో అని చెప్పి అంటది. మా ఇంటికాడ ఉంది, ఇంటికి వస్తావా అని చెప్పి అడిగేసరికి లూ కూడా సరే అయితే అని చెప్పి అంటాడనమాట. ఇంకా మింగ్ అయితే ఇక్కడ హెల్మెట్ అనేది ఇస్తుంది. ఈ హెల్మెట్ ని చూసి చాలా క్యూట్ గా ఉంది కదా అని చెప్పి లూ అనేసరికి ఇది నేను హీరోయిన్ కోసం ప్రిపేర్ చేశాను, తన విఐపి కదా అని చెప్పి అంటదన్నమాట. నాకు సెట్ అయింది, పద వెళ్దామని డ్రైవ్ చేయబోతుంటే వద్దు, నువ్వు డ్రైవ్ చేయకు, నువ్వు చాలా స్లోగా డ్రైవ్ చేస్తావు, నేను ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఇంటికి తీసుకువెళ్తా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా సరేలే, నువ్వెంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తావు నేను చూస్తానని చెప్పి అంటాడు. ఇంకా అలా ఇద్దరు అయితే బయలుదేరుతారు. ఇక్కడ మన హీరో అయితే వాటర్ అనేది తాగుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి మింగ్ అండ్ లూ అయితే వస్తారన్నమాట. ఇంకా మన హీరో వాళ్ళిద్దరిని చూసి ఫుల్ గా షాక్ అయితే అయిపోతాడు. కానీ ఇక్కడ మన లూ అయితే అంటాడు, ఒరే నువ్వేంట్రా ఈ గెటప్ లో, ఆ ప్యాంట్ ఏంటి అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి మన హీరో ఒక్క మాట కూడా మాట్లాడమాట. వీళ్ళైతే ఫుల్ గా నవ్వుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అయితే ఏ డ్రెస్ బాగుంటుంది నాకు అని చెప్పి అడుగుతూ వస్తుందన్నమాట బయటికి. ఇంకా హీరోయిన్ అలా చూసేసరికి వీళ్ళైతే షాక్ అవుతారు, రే మీ మధ్య ఏంట్రా అని చెప్పి. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటదన్నమాట, నేను ఇప్పుడే మీ ఇద్దరికి చెప్తున్నాను, తినే నా బాయ్ ఫ్రెండ్ హ్యాంగ్ ట్యాంగ్ అని చెప్పి అందరికీ అయితే చెప్తానమాట. ఇది అఫీషియల్ గా మీకు చెప్పినట్టే అనగానే, అవునా నువ్వెప్పుడు దానికి బాయ్ ఫ్రెండ్ అయ్యేవో చెప్పొచ్చు కదా అని చెప్పి లూ అయితే వాగుతూనే ఉంటాడనమాట. అలా వాగేసరికి ఇంకా హీరోయిన్ అయితే అంటది, మింగ్ అండ్ లూ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో మాకు ఇంకా చెప్పలేదు, ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అని చెప్పి అనేసరికి ఇక్కడ మింగ్ అయితే అంటదన్నమాట, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, సీడీ అనేది ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చా, నేను సీడీ ప్లేయర్ అనేది తీసుకొస్తా క్యాసెట్ అని చెప్పి మింగ్ అయితే లోపలికి వెళ్ళబోతుంటది. కానీ ఇక్కడ హీరోకి అయితే డౌట్ వస్తుందన్నమాట లూ మీద, ఏంట్రా సంగతి అన్నట్టు హీరో అయితే చూసేసరికి లూ మాత్రం ఏంట్రా అలా చూస్తున్నారు, నిజంరా నేను చెప్పేది అని అంటాడు. ఇంకా నిజం చెప్పరా అనేసరికి తనేమీ మాట్లాడమాట. ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని హీరోకి అయితే తెలిసిపోద్ది. ఇంకా అప్పుడే మింగ్ వచ్చేసరికి సరే మీరిద్దరు ఎంజాయ్ చేయండి, మేమిద్దరం వెళ్ళిపోతున్నామని చెప్పి అంటారన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లూ అయితే వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట, అమ్మ ఇక్కడ హ్యాంగ్ ట్యాంగ్ ఉన్నాడు కదా నీ మనవడికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది, వాడు అమ్మాయి ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, ఏం చేశాడో నాకైతే
తెలియదని చెప్పి అంటాడనమాట. మొత్తానికి నా మనవడికి ఒక పిల్ల సెట్ అయింది, అది చాలు, ఇప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడని వాళ్ళ అమ్మగారు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మన హీరోయిన్ లగేజ్ అంతా హీరో అయితే తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ పిల్లిని కూడా హీరో అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే డోర్ పాస్వర్డ్ అనేది చెప్పు అనగానే హీరో అయితే చెప్తాడు నీ బర్త్డే డేటే అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అలా షాక్ గా చూసేసరికి ఆ రోజే కదా మన ఇద్దరం కలిసాం అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళగానే హీరోయిన్ తన థింగ్స్ అన్ని హీరో ఇంట్లో సదురుతూ ఉంటదన్నమాట. తన షూస్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టి ప్రతి ఒక్క థింగ్ ని సదురుకుంటూ ఉంటది. అలా వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్ లో అయితే ఉంటారన్నమాట. ఇద్దరు ఒక ఇంట్లో అయితే స్పెండ్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ టైం ని. ఇక్కడ మనకి యాంగ్ చంగ్ అయితే చూపిస్తారు. యాంగ్ చంగ్ అయితే జూ అనే అతనితో మాట్లాడతారన్నమాట. ఇంకా ఇలా చెప్తాడు, హీరో వాళ్ళ కంపెనీకి నువ్వు అమ్మాలనుకుంటున్నావు కదా నీ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా తను నీకు లో ప్రైజ్ ఇస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళని ఇంకా కొంచెం ప్రైజ్ అనేది పెంచమను, నీకే బెనిఫిట్ కదా అని చెప్పి అంటాడనమాట. ఒకవేళ వాళ్ళు నాతో కోఆపరేట్ చేయనని చెప్తే ఏం చేయాలి అని అడగగానే యాంగ్ చంగ్ అయితే చెప్తాడు, నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎక్కువ వాళ్ళని డిమాండ్ చే అని చెప్పి అడిగేసరికి ఇక్కడ ఆయన కూడా సరే అయితే అని చెప్తాడనమాట. ఇక్కడ హీరోకి అసిస్టెంట్ యాంగ్ అయితే కాల్ చేసి లీజు కాంట్రాక్ట్ అనేది బ్రేక్ చేశాడు అని చెప్పి హీరోకి చెప్పడంతో హీరో నేను చూసుకుంటానులే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను అసలు అనుకోలేదు మీరు నన్ను ఆఫీస్కి ఇంత పర్సనల్గా తీసుకువెళ్తారని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, సరే నాకే లంచము ఇవ్వకుండా నేనైతే తీసుకెళ్ళను, నాకేమైనా మోటివేషన్ కింద ఏమైనా ఇవ్వు అని చెప్పి అనగానే మన హీరోయిన్ మాత్రం మోటివేషన్ అని అంటది. అవును అనగానే వెంటనే హీరోకి అయితే కిస్ చేస్తుంది అనమాట. ఇంకా అలా కిస్ చేయగానే ఇప్పుడు ఏంటి తీసుకువెళ్తారా, మోటివేషన్ ఇచ్చాను కదా అనగానే హీరో అయితే అంటాడు, ఇక్కడ నా కంపెనీకి నేను బాస్ని, నీ కంపెనీకి నువ్వు బాస్, మనం ఏ టైంకైనా వెళ్ళొచ్చు కదా ఆఫీస్కి, ఇప్పుడు నాకు కొంచెం పని ఉన్నట్టుంది నీతో అని చెప్పి వెంటనే హీరోయిన్ అయితే ఎత్తుకొని తన రూమ్కి అయితే తీసుకువెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే వద్దని చెప్పినా వినిపించుకోడు. ఇక్కడ అలా హీరోయిన్ అయితే తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ సూ, లీలీ అండ్ హీరోయిన్ ముగ్గురు మాట్లాడుకుంటారన్నమాట. మనం ఈ ఇయర్ బోనస్ అనేది ఇవ్వాలి, చాలా మంది ఎంప్లాయీస్ ఎక్సలెంట్ గా వర్క్ చేశారు, కానీ అందరికీ ఈక్వల్ గానే ఇవ్వాలి కదా అనగానే హీరోయిన్ అయితే అంటది, అందరికీ ఈక్వల్ గా ఇద్దాం, కొందరైతే ముందుగానే మన కంపెనీలో జాయిన్ అయ్యారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది, లేట్ గా జాయిన్ వాళ్ళకి తక్కువ వస్తుంది, ఎవరికి ఎలా ఇవ్వాలో అలానే ఇవ్వండి అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. లీ అండ్ సూ కూడా సరే అని చెప్పి అంటారు. ఇక్కడ వేవేకి అయితే ఎందాకా వచ్చింది పని అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట. ఆ మాటకి వేవే అయితే చెప్తుంది, నాకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను, ఛాన్స్ వస్తే త్వరగానే కంప్లీట్ చేసేస్తాను పని అని చెప్పి అంటది. ఇలా ఎవరికో కానీ మెసేజ్ చేసేసరికి అప్పుడే జీ అయితే అంటాడనమాట షాంగ్తో, ఏంట్రా నీకే అందరికన్నా హై బోనస్ వచ్చిందంట కదా, ఏంటి సంగతి, పార్టీ ఇవ్వవా అని చెప్పి అనేసరికి అరవకరా అని చెప్పి అంటాడు. కానీ ఇదంతా ఇక్కడ అయితే వేవే చూస్తుందన్నమాట. వేవే అయితే తనకి ఎంత బోనస్ వచ్చిందో చూస్తుంది, అందరికన్నా తక్కువ వేవేకే వస్తుంది. ఇంకా వెంటనే వేవేకి కోపం అనేది వచ్చి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. నాకెందుకని ఇయర్లీ ఎండ్ బోనస్ చాలా తక్కువ వేశారు, అందరికన్నా నాకే తక్కువ అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే చెప్తుందన్నమాట, మేము వర్కింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసే మనీ అనేది వేసాము, అండ్ ఇంకోటిది ఏంటంటే నువ్వు అందరికన్నా లేట్గా జాయిన్ అయ్యావు కాబట్టి నీకే తక్కువ బోనస్ అనేది పడుతుంది, మేము అందరికీ ఈక్వల్గానే మనీ అనేది సెటిల్ చేసామని చెప్పి అంటదన్నమాట. సరే బోనస్ సంగతి వదిలేయండి, కానీ నా షేర్స్ అయితే మీ కంపెనీలో ఉన్నాయి కదా, ఎప్పుడని నా షేర్స్ నాకు రిటర్న్ అనేది ఇస్తారు అని చెప్పి వేవే అయితే అడుగుతుందన్నమాట. ఇది విన్న ఇక్కడ సూ అయితే ఏం మాట్లాడాలి ఏమీ అర్థమవుదు. హీరోయిన్కి సూకి ఫుల్ షాక్ అనేది ఉంటుంది. నీ షేర్స్ ఏంటి నాకు అర్థమవుట్లా, నీ షేర్స్ ఈ కంపెనీలో ఏమీ లేవు కదా అని హీరోయిన్ అనేసరికి వేవే అయితే అంటది, నేను కూడా ఒక ఫౌండర్ మెంబర్నే కదా మీ కంపెనీకి, అందుకే నాకు షేర్స్ అనేవి ఉంటాయి, అట్లీస్ట్ నాకు 3% షేర్స్ కూడా ఉంటాయి అనగాని ఇక్కడ సూ అయితే అంటాడు, ఎవరు నీకు మాట ఇచ్చారు నీకు షేర్స్ ఇస్తానని చెప్పి, ఎవరు చెప్పలేదు కదా, మేము కాంట్రాక్ట్లో కూడా మెన్షన్ చేయలేదే అని చెప్పి అనగానే ఎవరు చెప్పడం ఏంటి, నువ్వే కదా నాకు మాట ఇచ్చావు, నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు కొన్ని బెనిఫిట్ ఆఫర్స్ అంటే ఉన్నాయి, మనందరం కలిసి ఈ కంపెనీని నిలబెట్టాలి అని చెప్పి అన్నావు, దాన్ని బట్టి నాకు కూడా దీంట్లో షేర్స్ ఉన్నట్టే కదా, నువ్వు మర్చిపోయావా ఏంటి, నువ్వే నాకు ఈ మాట అనేది ఇచ్చావు అని చెప్పి ఇక్కడ సూత అంటది. ఆ మాటకి శివ అయితే అంటాడు, నేను హీరోయిన్ కలిసి ఈ కంపెనీని నిలబెట్టాము, దానికి తోడు మేము చెప్పిన బేసిక్ బెనిఫిట్స్ అంటే నీకు బోనస్ ఇవ్వడం, అన్ని వారికి అప్రిషియేషన్ ఇవ్వడం, అంతే, దానికి మించి ఏమీ లేదు, నువ్వు తప్పుగా అనుకున్నావనగానే నేను ఎలా తప్పుగా అనుకుంటాను, నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, అంటే మీ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్లో నేను ప్రోడక్ట్లో చాలా వరకు వర్క్ చేశాను, అంటే నాకు దీంట్లో సగ భాగం ఉన్నట్టే కదా, ఈ కంపెనీ డెవలప్మెంట్కి నేను కూడా ఒక కారణమే, నాకు షేర్స్ కావాలి అనగానే హీరోయిన్ అయితే నువ్వు కంగారు పడమాకు, మేమందరం డిస్కస్ చేసుకొని ఏమాటో నీకైతే చెప్తాను
అనగానే సరే నేను ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. నేను ఇక్కడ రిజైన్ అనేది చేసేబోతున్నాను. అంతకుముందే నువ్వు నా షేర్స్ గురించి ప్రతిదీ సాల్వ్ చేసేస్తే బాగుంటుంది. నేను ఈ కంపెనీకి రిజైన్ చేస్తున్నా అంటేదన్నమాట. ఇక్కడ సూ అయితే అంటాడు తినేంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది, తన ప్రవర్తన తేడాగా ఉందని చెప్పి అంటాడు. హీరోయిన్ మాత్రం ఆలోచనలో అయితే పడిపోతుంది తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్పి. ఇక్కడ మళ్ళీ మనకి వేవేనైతే చూపిస్తారు. వేవే అయితే చెప్తాదన్నమాట మీరు చెప్పినట్టే చేశాను అండ్ వాళ్ళు మాత్రం ఏమాత్రం రియాక్ట్ అవ్వాలా, నాతో ఇంపల్స్ కింద కూడా ప్రవర్తించలేదు, వాళ్ళు కొంచెం టైం కావాలని మాత్రమే అన్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏ మాట చెప్తానని చెప్పి అన్నారు అనగానే ఇక్కడ వా పర్సన్ అయితే సరే అంటారు. ఇదంతా ఇక్కడ వేవేతో చేయించింది ఎవరో కాదు హీరో వల్ల కజినే మాట. తనే కావాలని వేవేతో ఇదంతా చేపిస్తుంది. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోతో చెప్తాదన్నమాట నేను అసలు అనుకోలేదు వేవే నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి, తను అసలు ఎప్పుడు ఇలా చేసేది కాదు కానీ సడన్గా ఎందుకు ఇలా మారిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు అనగానే హీరో అయితే చెప్తాడనమాట ఫస్ట్ నువ్వు పర్సనల్గా థింక్ చేయడం అనేది ఆపే, నువ్వు పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా థింక్ చేయి యాజ్ ఏ బాస్ కింద అని చెప్పి హీరో అనగానే హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట ఒక బాస్ కింద చెప్పాలంటే తను ఎంప్లాయీ కాంట్రాక్ట్ అనేది సైన్ చేసింది, అది కూడా మా కంపెనీతో, అంటే తనకి ఏ షేర్స్కి సంబంధం లేదు, తను జస్ట్ ఎంప్లాయీ మాత్రమే అని చెప్పి అంటది. అంతే నువ్వు కరెక్ట్గానే చెప్పు, తను ఎంప్లాయీ కాబట్టి తను ఎంప్లాయీ కాంట్రాక్ట్ సైన్ చేసింది కదా అంతకు మించి ఏముంది అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే మెసేజ్ రావడంతో హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట అసిస్టెంట్ మెసేజ్ అయితే పెట్టాడు మీరు జో అనే ఆయన్ని కలవాలంట కదా అందుకని చెప్పి ఇక్కడ టీ పాట్లో ఎక్కడో మీటింగ్ అంతే ఉందంట అనగానే హీరో అయితే అంటాడు సరే ఆ మీటింగ్ కంప్లీట్ అవగానే మన ఇద్దరం డిన్నర్కి అయితే వెళ్దాం, నాతో పాటు డిన్నర్కి రా అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా హీరోయిన్ కూడా అక్కడికైతే తీసుకువెళ్తాడు. ఆ చోటు కూర్చొని రెస్ట్ అనేది తీసుకొని తింటాకి నేను ఏమైనా ఆర్డర్ అయితే చేస్తాను అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్ళి అయితే కూర్చుంటదన్నమాట హీరో చెప్పిన ప్లేస్లో. ఇంకా అప్పుడే అక్కడికి జో అయితే వస్తాడు. ఇంకా జో రాగానే హీరో అయితే ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి జోని అడగగానే జో అయితే చెప్తాడు ఇండస్ట్రీలో నేను ఎంత కష్టపడి వచ్చానో మీకు కూడా తెలుసు, నా కష్టం లేకపోతే నా కంపెనీ ఇంత దాకా నిలబడేదే కాదు, ఇన్ని సంవత్సరాలు నిలదొక్కునేదే కాదు, ఒకసారి మీరే ఆలోచించండి, నా కష్టానికి తగిన ఫలితం అనేది కావాలి కదా నాకు కూడా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు మన ఇండస్ట్రియల్ సర్కిల్ అనేది చాలా చిన్నది, ఏది జరిగినా ప్రతి ఒక్కరికి క్లియర్గా అయితే అర్థమైపోతుంది, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, మీరు అడిగిన దానికి నేను ఒకసారి ఒప్పుకున్నాను అండ్ దానికి మీరు కూడా ఒప్పుకున్నారు అండ్ దానికి తోడు మీరు అగ్రిమెంట్ కూడా చేసుకొని మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అనేది చేశారు. ఇప్పుడు మీరు అడుగుతున్న అమౌంట్ నా దృష్టిలో చాలా చిన్నది, నేను అది అమౌంట్ అనేది ఎఫోర్డ్ చేయగలను, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందేమో కదా, ఆ లిమిట్ని ఎవరూ క్రాస్ చేయకూడదు, మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను అనగానే ఈ మాటలన్నీ హీరోయిన్ కూడా వింటూ ఉంటుందన్నమాట. మీరు అన్నారు కదా మీరు చాలా చిన్నదని చెప్పి మీ దృష్టిలో ఆ అమౌంట్, ఆ చిన్న అమౌంట్నే మరి నాకు ఇవ్వచ్చు కదా, కొంచెం మాకు అమౌంట్ అనేది పెంచితే ఏమైపోతుంది అని అడగగానే మీరు ఈ మాట ఇంకోసారి కూడా చెప్పినట్టు గుర్తులేదా, నేను ఇదే మాట మీ నోటి నుంచి చాలాసార్లు అయితే విన్నాను, మీరు విన్నారో లేదో నాకు తెలీదు, నేను ఆల్రెడీ ఒక ఆఫర్ అనేది మీకు ఇచ్చాను దానికి మీరు ఒప్పుకున్నారు కానీ మళ్ళీ పెంచడం అనేది కుదరదు, ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఒకసారి కనుక మీ కాంట్రాక్ట్ అనేది నా దృష్టిలో క్యాన్సిల్ చేశామంటే నీ కంపెనీ పరిస్థితి ఏమవుతుందో, నీ కంపెనీ ముగింపు ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు, ఒకవేళ మీరు ఒప్పుకోలేదంటే చెప్పండి నా కంపెనీ నుంచి ఏ మాత్రం అమౌంట్ మీకు రాదు, నేనైతే క్విట్ అయితే అయిపోతాను అని చెప్పి అంటాడనమాట. మీరు క్విట్ అయిపోతే ఏముంది చాజో నాకైతే చాలా బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ కూడా ఇస్తానని చెప్పి అన్నారు, మీరు వద్దు అంటే నేను చాజోకే ఇచ్చుకుంటాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడనమాట మీకు మళ్ళీ ఒక ఆఖరి అవకాశం అనేది ఇస్తాను, మీరు మళ్ళీ ఆలోచించుకొని చెప్పచ్చు అని చెప్పి అనగానే నేను కూడా అదే అంటున్నాను, మీకు కూడా అవకాశం ఇస్తున్నాను, తర్వాత మీరు బాధపడినా ఏ ప్రయోజనం ఉండదు అని చెప్పి అంటాడనమాట జూ అయితే. ఆ మాటకి హీరో అయితే సరే వెళ్ళండి అని చెప్పి అనగానే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే అసిస్టెంట్ రాగానే ఈ అసిస్టెంట్ ఇలా చెప్తాడనమాట చాజో అండ్ జూ గారు ఇద్దరు చాలాసార్లు సీక్రెట్గా అయితే కలిశారు, వాళ్ళు ఏదో కానీ దేని గురించో మాట్లాడుకున్నారు, బహుశా ఇది ప్రైజ్ గురించి అనుకుంటా, మనం ఏం చేయాలో చెప్పండి అని చెప్పి హీరోని అడగగానే ఇంకా హీరో అయితే వాటర్ అనేది తీసుకొని కింద అయితే ఒక రకమైన ఓడ్ అనేది రాస్తాడనమాట. ఇంకా అది చూసిన అసిస్టెంట్ ట్యాంక్ అయితే నాకు అర్థమైంది బాస్, త్వరలోనే ఆ పని అనేది కానిస్తా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా హీరోయిన్ అయితే చూస్తుందన్నమాట. అయిపోయిందా ఇంకా వెళ్ళొచ్చా అనగానే డిన్నర్కి వెళ్దాం పదా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. హీరో ఏం రాశారని హీరోయిన్ అయితే చూస్తుంది. ఇంకా అది చూసిన వెంటనే హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుందన్నమాట. ఇంకా ఏమీ రియాక్ట్ అవ్వకుండా హీరోయిన్ అయితే వెళ్తుందన్నమాట. వాళ్ళ ఇద్దరు డిన్నర్లో అయితే ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట మీరెందుకని జూతో మాట్లాడినప్పుడు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు అని చెప్పి అడగగానే హీరో అయితే అంటాడు ఏంటి నీకు అర్థం అవ్వలేదా నేను ఎందుకు తీసుకువెళ్ళాను అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే మీరు కావాలనే నన్ను తీసుకువెళ్ళారు కదా అని చెప్పి అడిగేసరికి నీకు తెలియాలనే తీసుకువెళ్ళాను అని చెప్పి అంటాడు. అయినా నీకు ఒక విషయం చెప్తా, బిజినెస్ ఫీల్డ్ అనేది యుద్ధ రంగం లాంటిది, ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరిని ఎవరు చంపుతారో అనేది తెలియదు ఈ వర్కింగ్ ప్రొఫెషన్లో అని చెప్పి అంటాడనమాట. అయినా ఇప్పుడు నన్ను తెలియాలనుకుంటున్నారంటే వేవే గురించే కదా, వేవేది నాది కొంచెం డిఫరెంట్ కదా, మీలాగా కాదు కదా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడనమాట నువ్వు బాస్ తన ఎంప్లాయీ, మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అనే ఒక థర్డ్ అనేది ఉంది, నువ్వు ఆ కాంట్రాక్ట్ని యూజ్ చేసుకొని ఏమైనా చేయొచ్చు
ఉండొచ్చు. అండ్ ఒకటి తను నీ కొలీగ్ అయితే కాదు, ఇప్పుడు నువ్వు బాస్వి, అది గుర్తు పెట్టుకో అనగానే నాకు కూడా అర్థమైందని హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరోయిన్ డ్రింక్ చేస్తుంటే హీరో అయితే డ్రింక్ అనేది తీసేసుకొని, నువ్వు ఇప్పుడు బ్యాడ్ మూడ్లో ఉన్నావు, డ్రింక్ తాగకూడదు, నాకు తెలుసు నువ్వు హ్యాపీగా ఉంటేనే తాగుతావని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, లేదు బాధగా ఉన్నప్పుడు డ్రింక్ చేస్తే అన్నీ మర్చిపోతామంట, అందుకే నేను డ్రింక్ చేస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఏంటి అన్నీ మర్చిపోతామా అనేసరికి హీరోయిన్ కూడా హా అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ వేవేన్ అయితే ఆఫీస్కి పిలిపించుకుంటది అనమాట. వే అయితే చాలా పొగరగా నా షేర్స్ గురించి ఏం ఆలోచించారు, నాకు అయినా 3% షేర్స్ వస్తాయి, అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి పొగరగా చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఆల్రెడీ జాబ్ అనేది మానేసావు, ఒకవేళ నువ్వు జాబ్లో ఉంటే నీకు హైక్ అనేది పెంచేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు జాబ్లో అయితే లేవు అండ్ నీకు ఎలాంటి షేర్స్ అనేవి రావు కంపెనీ నుంచి, అయినా నువ్వు ఎంప్లాయీ కాంట్రాక్ట్ అనేది చేసావు, ఆ కాంట్రాక్ట్లో మేము ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు నీకు షేర్స్ ఇస్తామని చెప్పి అనగానే ఆ మాటకి ఇక్కడైతే అంటదన్నమాట వేవే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా చీట్ చేస్తారని, నేను ఎంతో కష్టపడి ప్రోడక్ట్ అనేది తయారు చేశాను అనగానే మాకు ఒక ఎంప్లాయీ కాంట్రాక్ట్ అనేది ఉంది, దాంట్లో మేము ఎక్కడ అనేది చూపించలేదు, ఒకవేళ నీ దగ్గర మేము షేర్స్ ఇస్తామని చెప్పి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే అది చూపించండి, అప్పుడు మీకు షేర్స్ అనేది ఇస్తాను అని చెప్పి అనగానే ఇక్కడ వేవే అయితే అంటదన్నమాట, నాకు అర్థమైంది మీరేం చెప్పారో ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోండి, దానికి తగిన ప్రాయశ్చిత్తం మీరు చెల్లించుకోవాల్సిందే అని చెప్పి హీరోయిన్తో చెప్తుందన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట హీరో అయితే హీరోయిన్ హెయిర్ డ్రై అనేది చేస్తూ ఉంటాడు. నేను అసలు అనుకోలేదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు తను ఇలా మారిపోతుందని చెప్పి అనగానే హీరో అయితే అంటాడనమాట, నువ్వు ఎప్పటి నుంచో తన్ని చూస్తూ ఉన్నానని చెప్పి అంటున్నావు కదా, నువ్వు తనలో చూసింది ఒక సైడ్ మాత్రమే, తనకి టైం వచ్చినప్పుడు తన డార్క్ సైడ్ని బయటపెట్టింది, అదే తిని ఇప్పుడు చూపించిన డార్క్ సైడ్, ప్రతి ఒక్కరు టైం వచ్చినప్పుడు తన వేరే వేరే కోణాలు చూపిస్తారు అనగానే హీరోయిన్ అయితే అంటది, బాస్ హ్యాంగ్ ట్యాంగ్ మీకెన్ని సైడ్స్ ఉన్నాయో చెప్పగలరా అని చెప్పి అనగానే నాకా మిలియన్స్ ఉన్నాయి చెప్పనా అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే నవ్వుకొని అవునా ఎన్నున్నాయో చూపించండి నాకు అని చెప్పేసరికి ఇప్పుడు చూపించను అని చెప్పి హీరో అయితే అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.